గైస్ వెయిట్ మీరు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయమాకండి. ఈ వీడియోలో చాలా కంటెంట్ ఉంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకైతే ఖచ్చితంగా మీరు మాత్రం ఎంటర్టైన్ అవుతారు ఈ వీడియో చూస్తే. డెకార్ పనులు జరుగుతూ ఉన్నాయి. సెట్ మాత్రం ఎదిరిపోయింది. అటు పంచాయతీ ఒక్కసారి ఇలా వాళ్తే పరిగెత్తాలి షాపింగ్ కి. అలా కుర్తాస్ ఉన్నాయా చెప్పా కదా, అడిగా అన్నాడా, మళ్ళీ ఎందుకు అడగమంటారు మీరు చెప్పు. కెమెరాలో వచ్చింది షార్ట్స్ మాత్రం మామూలు రాలేదు, ఎక్సలెంట్ గా వచ్చింది. ఇంకా డైరెక్ట్ గా అన్ని ప్యాక్ చేసుకొని రూమ్ కి వెళ్ళేసి డెకార్ పనులు జరుగుతూ ఉన్నాయి. సెట్ మాత్రం ఎదిరిపోయింది. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాం కదా, తర్వాత డెకార్ మొత్తం అయిపోయినాక క్లియర్ చూపిస్తాను. మోస్ట్లీ ఇప్పుడు టైం ఉండొచ్చు, ఎందుకంటే అందరు ఇక్కడ ఉన్నాం. మా సార్ ఇక్కడ ఉన్నాడు. లిఫ్ట్ వచ్చేసి నిలిపోందండి. మా లిఫ్ట్లో పోవాలంటే మెట్లు ఇస్తున్నారు వీళ్ళ. ఈ మధ్య జిమ్లో పోయిన రోజు 250 క్యాలరీ 300 క్యాలరీ బర్న్ అవుతున్నాయి. ఈ మధ్య బయటకు వచ్చాం కదా, డైలీ 500+ క్యాలరీస్ పక్కా, డైలీ 500 మినిమం క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. మొన్న రోజు అయితే 1000 క్యాలరీస్ బర్న్ అయినాయి. అటు పంచాయతీ ఈరోజు మొత్తం ఆ డ్రెస్ కోడ్ అంట, పోయి కుర్తా షాపింగ్ చేయాలి. షాపింగ్కి వెళ్తాం కుర్తాకి. సో రూమ్స్ కూడా ఇచ్చేసారు, చూపిస్తారు రూమ్స్ ఎలా ఉన్నాయో. గాయస్ మంచిగా రూమ్లో ఫ్రిడ్జ్ ఉంది, ఓల్డాస్ ఫ్రిడ్జ్. మనం కూర్చోగానే పెట్టుకోవచ్చు చిల్గా. తెలుసుగా ఈ రూమ్లో ఏం పెట్టుకుంటారో నేను చెప్పడం అవసరం లేదు, మీకు తెలుసా అన్నీ. మంచిగా అన్నీ ఎక్కడ ఇచ్చినా మొత్తం వార్డ్రోబ్స్, అన్ని వార్డ్రోబ్స్. ఇక్కడ ఒకటి వార్డ్రోబ్స్, అన్ని ఓపెన్ టాప్ మంచిగా బాగున్నాయి. మనం కాపురం చేసి చూపిస్తారు మీకు అంతే ఎలా ఉంటాయి అనేది. ఈ సెల్ఫ్ వార్డ్రోబ్స్, ఇది బెడ్ కుషన్ మరీ హాట్ లేదు, మరీ మెత్తలేదు. సరే ఓకే బాగానే ఉంది. చల్లగా ఉంది గైస్ ఏసీ దగ్గర. ఏసీలో ఉంటే భలే ఉంటుంది. వన్స్ ఏసీ పోగానే దోలు తీరిపోద్ది. ఇక్కడ ఒక మిర్రర్. హాయ్ ఫ్రెండ్స్, చిల్గా ఆల్ ఫ్రెండ్స్. కటన్స్ కూడా బాగున్నాయి. కటన్స్ ఇలా పోవచ్చు. బాగుంది బ్యాక్గ్రౌండ్ మంచిగా మనం వీడియోస్ సెటప్ చేసుకోవడానికి. చూడండి ఒకసారి బాగుందా, ఫ్రేమ్ బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. నాకు తెలియట్లేదు ఫ్రేమ్ ఎలా ఉందో, బ్యాక్ క్యాప్ షూట్ చేస్తున్నాను కాబట్టి. బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఒక్కసారి ఇలా వాళ్తే అనిపించింది. ఇప్పుడు పడుకునే టైం లేదమ్మా, పోయేసి కుర్తా కొనుక్కోవాలి. పోయి పరిగెత్తాలి షాపింగ్కి. కుర్తాల కోసం ట్రెండ్స్కి వెళ్తున్నాం. ట్రెండ్స్కి వెళ్ళి చూపిస్తాను ఏం కొంటామో అర్థం కాలే. ఇప్పుడు కుర్తాలు జీతాలు ఫస్ట్ టైం వేయడం. ఇప్పుడు దాకా ఎలా కుర్తాలు లేడు. ఇప్పుడు 10 షాపులు తిరిగినాం కుర్తాల కోసం. ఈ ఊర్లో కుర్తాలే లేవు, కనీసం ట్రెండ్స్లో ఉండే ట్రెండ్స్లో కూడా లేవు. ఒక షాప్ వచ్చినాం, విఆర్ సిల్క్స్ అని. ఉండాలి ఖచ్చితంగా, ఉంటే లేకపోతే అంతే. చూసి చెప్తాం ఏ విషయం. ఒక షాప్లో కుర్తా దొరికింది. కుర్తా ప్రైస్ చెప్పమంటే వాళ్ళు మాస్టర్ అడిగిండు, అందుకే వెళ్ళిపోతుంది. కుర్తాలు తీసుకుంటే ఇక్కడ కుర్తాలు ఫ్లోటింగ్ తక్కువ అంట. సో అన్నీ హాఫ్ కుర్తాలు ఉన్నాయి, ఫుల్ కుర్తాలు లేవు. మంచిగా అందరూ రెడీ అయ్యేసి ఒక టీమ్గా వర్కౌట్ చేద్దాం అంటే కుదరట్లేదు. కొన్ని షాపులు దొరికాయి కుర్తాలు. వారు రేట్ చెప్పమంటే 6000 చెప్పారు కుర్తా. ఏంటి ఇలాంటి ఊర్లో 6000 కుర్తా అంటే చూడండి, మీకు మైండ్ బ్లాక్ అయింది. క్వాలిటీ బాగుందా అంటే ఒక 1500 వచ్చారు క్వాలిటీకి, అది 6000 చెప్పాడు. దీని తిరిగి ఫీజు తగిలిపోయింది. ఫైనల్ ప్రైస్కి 4000 చేంజ్ అది సాయండి. చేద్దాం, దొరికింది లేకపోతే నార్మల్గానే చేసుకోవడం. మా అయితే ఇంకా ఆగిపోలేదు, షాపులు తిరుగుతున్నాం కానీ కుర్తాలు దొరకట్లేదు. సో ఇంక ఇదే లాస్ట్ షాప్. ఉంటే ఉన్నాయి లేకపోతే లేవు. ఉంటే తీసుకోవడం, లేకపోతే చలో టూ రూమ్. కొంచెం ఫ్రెష్ అప్ కావాలి, టైం లేదు మాకు. తిరిగి మోస్ట్లీ అడిగామనుకుంటాడా, అడుగు మళ్ళీ అడుగు. అన్నా కుర్తాస్ ఉన్నాయా? అడిగా ఫ్రెండ్స్, చెప్పా కదా అడిగా అన్నాడా, మళ్ళీ ఎందుకు అడగమంటారు మీరు చెప్పు. కుర్తాలే లేవు, కుర్తాలు దొరకలేదు. ఇంకంతే, ఇంక డైరెక్ట్ టైం అయిపోయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయి మండపం టైంకి వస్తున్నమాట. మాకు త్వరగా వెళ్ళాలి ఇప్పుడు, ఫాస్ట్గా. టైం అస్సలు లేదు. ఓకే ఇంక రెడీ చేసి వెళ్ళిపోవాలా. రెడీ అయిపోయాం అందరం, మ్యారేజ్కి వెళ్ళాలి. టైం అయిపోయింది ఇప్పుడు. ఫాస్ట్గా పికప్. బండి పికప్లా ఎట్లా కావాలంటే తొక్కితే హాల్లో వేయాలి బండి. ఓకేనా గైస్, డైరెక్ట్గా మండపంలో కలుసుకున్నాం. ఇవన్నీ పార్ట్స్ డివైడ్ చేస్తాను నేను. బికాస్ ఎందుకంటే ఒక పార్ట్లో పెడితే ఎవడు చూడ్డు. 10 నిమిషాలు లాగులో 2 నిమిషాలు కూడా చూడడు, అంత టైం ఉండదు ఎవరికి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, అందుకే మండపం దగ్గరికి వచ్చేసి ఇంకా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అప్పటికి ఇంక మేము వచ్చేలోపు పెళ్లి కూతురు ఎంట్రీ అయిపోయింది. తర్వాత ఇంకా పక్కన జనాలందరూ క్రౌడ్ ఎక్కువైపోయారు. మేము ముందే వచ్చి యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం డెకా షాట్స్ తీసుకోవాలి. డెకా షాట్స్ కూడా మొత్తం తీయలేదు. సో ఒక టీం పంపించేసి ఆ టీం అనేది కవర్ చేసింది, మోస్ట్లీ కవర్ చేసింది. ఇబ్బంది ఏం లేదు. ఇంకా అందరం కూర్చోబెట్టేసి కొంచెం మొత్తం నీట్గా సెటప్ చేసుకున్నాం. డ్యాన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ప్రీ వెడ్డింగ్ సాంగ్ కూడా ప్లే చేశారు. అందరు రియాక్షన్స్ చాలా బాగా వచ్చాయి, రియాక్షన్స్ కూడా. సో వాళ్ళు కూర్గులో తీసుకున్నారు ప్రీ
ప్రీ వెడ్డింగ్ అనమాట. మా టీం అంతా కూర్కి వెళ్ళారు ఆ ప్రీ వెడ్డింగ్ సాంగ్ తీయడానికి. సో చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. ఇంకా అలానే మొత్తం సాంగ్ అని ప్లే అయిపోయాక ఇంకా మండపం మీద ఇంకా ప్రీ రిసెప్షన్ అనేది జరుగుతుంది. మొత్తం అందరు మా వాళ్ళంతా కవర్ చేసుకొని ఇంకా అంతా అయిపోయినాక అరుంధతి నక్షత్రం చూపించేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్యాక్గ్రౌండ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు గాయస్. కెమెరాలో వచ్చింది షార్ట్స్ మాత్రం మామూలు రాలేదు, ఎక్సలెంట్గా వచ్చింది. మొత్తం ఫుల్ ఆన్ ఫైర్ అనమాట. 2 అవుట్లు పెట్టారు, చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నాయి విజువల్స్. సో అయినా కూడా లైట్ పట్టుకున్నా కూడా మీకు షార్ట్స్ తీయాలని ఒక చేత్తో సాహసం చేశాను. ఈ సాహసానికి మీకు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఓకేనా. జస్ట్ నో ఫినిష్ ద మ్యారేజ్. మొత్తం ప్యాక్ అయిపోయింది, మొత్తం ఒళ్ళంతా గుల్లగుల్ల అయిపోయింది, ఫుల్ షూట్స్ కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకా నైట్ అంటే ఇంకా లాస్ట్లో కొన్ని షార్ట్స్ తీసుకోవాలి కదా, ఫోటో షార్ట్స్. సో అవి కొన్ని షార్ట్స్ తీసుకొని ప్యాకప్ చేయడం. ఇంకా అయితే మాత్రం ఈరోజు మామూలు దోలు తీరిపోలేదు, తొత్తర తీరిపోయింది ఒక ముక్కలు చెప్పాలంటే. ఎర్లీ మార్నింగ్ టైం 4 అవుతుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ షూట్ జరుగుతూ ఉంది. ఇంకా తప్పదు, ఎందుకంటే వాళ్ళకి ఏమో టైర్డ్ అయిపోతారు ఖచ్చితంగా. మనం ఏంటంటే సరే అని మనం రిలాక్స్ అయినామంటే వన్స్ మన స్టూడియోకి వచ్చి ఏంటి మీరు తీయాలి కదా మేము అలానే అంటామని క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. మనం ఏంటంటే మన పేషెన్స్తో ఉండి అన్ని నీట్గా చేసుకొని వాళ్ళకి కనీసం ఒక 2-3 షార్ట్స్ అయినా తీయండి, ఓకేనా. ఎందుకంటే తీసినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, రేపు ఆయన అడిగినప్పుడు సరే మాకే ఓపిక లేక వాళ్ళు తీసారు ట్రై చేశారని, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకుని ఎవరన్నా కానీ ఇంకా డైరెక్ట్గా అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళేసి పడుకుంటే ఇంకా రేపు ఎప్పుడు లేస్తాం కూడా తెలియదు గైస్. కొన్ని వీడియో లేట్ కావచ్చు మన వీడియోలో. సో ఈ వీడియో ప్రాసెస్ కూడా నాకు తెలియదు, చాలా వీడియోస్ ఉన్నాయి లైనప్లో, అవన్నీ ఎడిట్ చేయాలా. ఒక్కనే ఉన్నా కాబట్టి అన్ని కవర్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్, ఓకేనా. ఓకే గైస్, ఇంకేదన్నా కానీ రూమ్కి వెళ్ళి అడ్మిట్ ఇస్తాయి. ఇక్కడైతే ఇంకేం చేయలేదు, ఓపిక లేదు, మొత్తం గుల్లగుల అయిపోయింది. సెట్ చూడండి మొత్తం ఎట్ అయిపోయిందో, మొత్తం గుల్లగుల వేసేస్తాం ప్రస్తుతానికి. అయితే ఇంకేదన్నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా. ఇంకా నైట్ వచ్చి వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నైట్ రాగానే స్నానం చేసాము, హాట్ వాటర్ వచ్చింది లోపల. స్నానం చేసి సర్లే పడుకొని రికార్డ్ చేద్దాం అనుకున్నాను. పడుకుంటే కొడుకు కోమా అంతే. నైట్ మేము పడుకున్న నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ పడుకున్నాం. 6 పడుకున్నాం ఎర్లీ మార్నింగ్. జస్ట్ ఇప్పుడు ఇందాక లేచాం, టైం వచ్చి 2:30 అయింది. ఇప్పుడు లేచాం నిద్ర అంటే 2కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మొహం కానీ హెయిర్ కానీ ఎటుపోయిందో మాకు తెలియదు, పోయి ఎటో కోమా అయిపోయినాం. సో ఇంకా ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తాను మీకు బోర్ కొట్టేయకుండా. సో కంప్లీట్ లాగా చూసారు కదా, మీరు ఏమేమి నేర్చుకున్నారు ఏమేమి నేర్చుకోలేదు అనేది కింద కామెంట్ చేయండి. మీకు తెలిసినవి కానీ తెలియని కానీ ఏమన్నా ఈ వీడియో వల్ల యూస్ అయినాయా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో చూసి సైలెంట్గా వెళ్ళకుండా దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్ గైస్. ఇంకో చిన్న మాట ఏంటంటే వీడియోని చివరిదాకా చూడండి. మనం ఏంటంటే ఇంకా 4-5 మంత్స్లోనే వాళ్ళు ఇచ్చిన 4K ఫాస్ట్ అవర్ని 2K కంప్లీట్ చేశారు మీ సపోర్ట్ వల్ల. ఇంకా 2K ఉంది, ఆ 2K కంప్లీట్ చేయాలంటే ఈ 4 మంత్స్లో మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం నాకు ఉంది. సపోర్ట్ మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన వీడియోస్లో మీకు ఏం నచ్చనియో ఉంటే కంటెంట్లో, ఇప్పుడు ఒక వ్లాగ్ చేస్తాను ఫుల్ లెంత్ వ్లాగ్, ఆ వ్లాగ్లో మీకు ఏదైనా కొంచెం బోరింగ్ కంటెంట్ లాగా అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ టైం అది కంటెంట్ రిపీట్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. మీరు చెప్తే నాకు తెలుస్తుంది ఏ కంటెంట్ పెట్టాలి ఏ కంటెంట్ పెట్టకూడదు అనేది. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే మీకేం నచ్చుతుందో నాకు పోయే కొద్దీ అంటే ముందు అర్థమవుతుంది జనాలకి ఇది నచ్చుతుంది జనాలకి ఇది నచ్చలేదని. బికాస్ అవే న్యూ క్రియేటర్ కాబట్టి, ఓకేనా. మీ సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చా కాబట్టి ఇక ముందు కూడా మీ సపోర్ట్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో మళ్ళీ ఈరోజు నైట్ మళ్ళీ హైదరాబాద్ జర్నీ ఉంది, రేపు నైట్కి బర్త్డే ఈవెంట్ ఉంది. సో ఆ లాగ్ మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఇంక ఈ లాగ్ని మళ్ళీ బస్సులో అవన్నీ కాకుండా వీలైతే చేస్తాను, క్లిప్స్ పెడతాను అంతే, లేకపోతే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఓకే గైస్, సీ ద నెక్స్ట్ వీడియో, బాయ్.